సిక్స్త్ క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ టాపిక్ మనకి టార్చ్ లైట్లో ఉండే బల్బ్ అనేది బ్యాటరీతో అందించబడుతుంది. అట్లా బ్యాటరీ ఉపయోగించేటి ఏంటంటే అలారం గడియాలు, చేతి గడియారాలు, ట్రాన్సిస్టర్ రేడియోలు, కెమెరాలు ఇలాంటివి. మనకి బ్యాటరీలో లోహపు మూత, చట్రం అని ఉంటాయి. లోహపు మూత అనేది ధన ధ్రువం, చట్రం అనేది రుణ ధ్రువం. మనకి బ్యాటరీ లోపల నిల్వ చేయబడిన రసాయనాల నుంచి విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. పోర్టబుల్ జనరేటర్లు అనేవి వాటి ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ అనేది ప్రమాదకరం. మనకు కాంతిని ఇస్తుంది కదా, ఆ సన్నని తీగని బల్బు యొక్క ఫిలమెంట్ అంటాం. బ్యాటరీ బల్బు రెండు కూడా రెండు ధ్రువాలు కలిగి ఉంటాయి. ఈ రెండు ధ్రువాల మధ్య విద్యుత్ ప్రవహింపజేయడానికి అందించేదే విద్యుత్ వలయం. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు బల్బు వెలుగుతుంది. ఆ విద్యుత్ ప్రవహించే దిశ ఎప్పుడు ధన ధ్రువం నుంచి రుణ ధ్రువానికి ఉంటుంది. మనము స్విచ్ అనేదాన్ని వలయం తెరవడానికి, మూసివేయడానికి ఉపయోగించే పరికరంగా వాడతాం. తమ గుండా విద్యుత్ని ప్రవహింపజేస్తే విద్యుత్ వాహకాలు. శరీరం అనేది మంచి ఉదాహరణ. స్విచ్లు, విద్యుత్ ప్లగ్స్, సాకెట్స్ అనేటివి వీటితో తయారు చేస్తాం. విద్యుత్